ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అండ్ పీజీకి సంబంధించిన అడ్మిషన్స్ అయితే పడడం అయితే జరిగింది. సో మనకి ఈ జూన్ 14 నుంచి ఆగస్టు 13 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఎవరైతే ఓపెన్ డిగ్రీ అండ్ పీజీ చేద్దాం అనుకుంటారో ప్లీజ్ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనము రెగ్యులర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ప్రతి వీడియోని అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోస్ మీరు మరిన్ని పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ మీరు అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా గూగుల్లో BRAOU అని కొట్టగానే ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, సో దీనికి అంటే ముందు చాలా వీడియోస్ మనం చేసుకున్నాము. ఓకే, ఇది ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అసైన్మెంట్స్ ఎట్లా సబ్మిట్ చేయాలి, ఎగ్జామ్ ఫీజులు ఎట్లా కట్టాలి, పేమెంట్ ఎట్లా చేయాలి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఈ లైట్ గ్రీన్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ లైట్ గ్రీన్కి సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ, BA, BCom, BSc అండ్ PG, MA, MCom, MSc స్టార్టెడ్ ఆన్ 14/6/2025 ఉంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఆగస్టు 13 ఆగస్టు 2025 అవుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఇదిగోండి, నేను అన్ని మొబైల్లోనే చెప్తూ ఉంటాను కాబట్టి చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు స్పాట్గా మీకు ఈ వీడియోని అయితే చేస్తున్నాను. లేటెస్ట్ అప్డేట్ తొందరగా మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా. సో ఫస్ట్ పాయింట్ మనం చూసుకోవచ్చు, నోటిఫికేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ యూజీ, BA, BCom, BSc. అండ్ ఎప్పుడైనా మనం అప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ చదువుకోవాలి. ఎవరో ఏమో చెప్పిందని నమ్ముకోవద్దు. నేను కూడా ప్రతిదీ కూడా జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్లో మాత్రమే వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి అన్నీ నాయి కూడా నమ్మాలని రూల్ ఏం లేదు. ఆఫ్కోర్స్ నేను ఎక్కడ మనం మిస్టేక్స్ చేయము, పర్ఫెక్ట్గా మనము వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి అయితే మీరు కూడా ఒక్కొక్కసారి నేను తప్పు చెప్పి ఉండొచ్చు అప్పుడప్పుడు చిన్న చిన్న పాయింట్లో. సో అందుకు నన్ను క్షమించాలి. రైట్, సరే. ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ అయితే అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే మనకి PDF అనేది ఏమైనా డౌన్లోడ్ అవుతుందా చూద్దాం. ఇదిగోండి, PDF అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మొత్తం నీట్గా 2025-26 అడ్మిషన్కి సంబంధించి ఏ గ్రూప్కి, ఓకే, సో ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటిది, డ్యూరేషన్ ఎంత, మీడియం ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, దానికి ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంది, ఏంటిది అనేది మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ BA ఉంది, BCom ఉంది, BSc ఉంది, ఇక్కడ CBSE సిలబస్ అని ఉంది, ఇక్కడ మీడియం అవైలబిలిటీ ఏమున్నది, డ్యూరేషన్ ఎంత ఉన్నది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమున్నది, దానికి ఇగో మీకు ఏమేమి సర్టిఫికేట్స్ పాస్ అయ్యి అంటే బిఫోర్ ఏమేమి క్వాలిఫికేషన్ పాస్ అయ్యి ఉండాలి, దానికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఏమున్నది అనేది ఇక్కడ ఉన్నది. అట్లా మీరు పీజీకి సంబంధించింది కూడా ఇక్కడ మనకు నీట్గా ఉన్నది. ఒకసారి ఈ ఫీజ్ స్ట్రక్చర్ కానీ, ఈ మీడియం కానీ, క్వాలిఫికేషన్ కానీ వీటన్నిటికీ మీరు ఎలిజిబిలిటీ మీరు అనుకుంటే అండ్ ఫీజ్ సాటిస్ఫాక్షన్ మీరు అనుకుంటే మీరు అప్లై అయితే చేయొచ్చు. నేను ఒకసారి బ్యాక్ వస్తున్నా. ఓకే, అదంతా కూడా మీరు అప్లై చేసుకోండి, అంటే చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఇంకా కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 అని కనబడుతుంది. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ స్ట్రక్చర్స్ అయితే క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ కూడా కనబడిపోతాయి. అండ్ ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ లెవెల్ అండ్ ప్రోగ్రామ్ ఇయర్ కనబడుతుంది. ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ BA, BCom, BSc సంబంధించి మీకు అడ్మిషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫర్ అడ్మిషన్ ఫీజ్ అండ్ ట్యూషన్ ఫీజ్ అని కనబడుతుంది. అన్నిటికీ ఒకటే అండి. అండ్ MCom అంటే పీజీకి సంబంధించింది MA, MCom, MSc, MBA ప్రోగ్రామ్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా. సో దానికి ఈ థర్డ్ క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయాలి. అండ్ యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయాలి. కావాలి అంటే ఈ మధ్యలో క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ చూద్దాం. ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ అనే దాని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ, మీకు చూసుకోవచ్చు అవన్నీ. ఇక్కడ చూడండి, క్లిక్ ఇయర్ ఉంది కదా, నేను యూజీ ఫస్ట్ ఇయర్ BA, BCom, ఏది క్లిక్ చేసినా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది డిగ్రీది క్లిక్ చేసి చూపెడతాను చూడండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయొచ్చు. అండ్ మీకు అప్డేట్ ఫామ్, బిఫోర్ పేమెంట్ అప్డేట్ ఫామ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి పేమెంట్ చేసినామంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి పేమెంట్ చేయడానికి ముందే మీకు ఏమైనా అప్డేట్ ఉంటే చెక్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్స్, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని కూడా మనం చెప్పుకుంటాము. ఎవరైనా ఫైల్ వస్తే ఖచ్చితంగా మనం చెప్పుకుంటాము. ఆల్రెడీ ఇట్లాంటి వీడియోస్ డిగ్రీకి సంబంధించి
చేసి మనము పెట్టడం అయితే జరిగిందో అది కూడా మేము ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ నుంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, పే అడ్మిషన్ ఫీజ్ త్రూ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇదంతా డిగ్రీకి సంబంధించిన పంపింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అడ్మిషన్ మీద ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయరని దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యూజీ ఫస్ట్ ఇయర్ BA BCom BSc ఇన్స్ట్రక్షన్స్ అని కనబడుతుంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ దట్ నీడ్ టు బి అప్లోడెడ్ ఆర్. సో ఈ సర్టిఫికేట్స్ మనకు క్వాలిఫై ఉండి ఇది ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాలి. ఇది ఓన్లీ సర్టిఫికేట్ అండి. తర్వాత మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ అడిగితే ఆధార్, ఫోటో అడిగితే ఫోటో, సిగ్నేచర్ అడిగితే సిగ్నేచర్, ఇవి మనం సపరేట్గా అప్లోడ్ చేయాలి. సో మినిమం అయితే సర్టిఫికేట్స్ అనేది ఇది ఉండాలి మనకు. 10th మెమో ఆర్ 10th ప్రూఫ్ ఆఫ్ నేమ్ అది ఉండాలి, 10th ప్రూఫ్. అండ్ ఇంటర్మీడియట్ రెగ్యులర్ బోర్డుతో పాస్ అయిన మెమో ఉన్నా పర్లేదు, లేకపోతే డిస్టెన్స్ అయినా పర్లేదు, లేకపోతే మీరు పాలిటెక్నిక్ చేసి ఉన్న వాళ్ళైనా పర్లేదు, లేదా ITI చేసి ఉన్న వాళ్ళు అయినా పర్లేదు. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతాయి. అయితే ఇక్కడ ఈ సంవత్సరం DEB ID అని అడుగుతుంది. ఓకే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డుకు సంబంధించిన ఐడి అయితే ఉంది. ఆ ఐడి ఎట్లా జనరేట్ చేయాలనేది మనం ఆల్రెడీ వీడియో సెక్షన్లో ఉంది, చేశాము. సో ఆ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మనం ఆ ఐడి నెంబరు ఇక్కడ యూనిక్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఇది ఓన్లీ ఓపెన్ డిగ్రీలో అంటే ఓపెన్లో చేసేటటువంటి ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటారో, ఓపెన్లో చేస్తారు కదా, ఓపెన్ డిగ్రీ కానీ, ఓపెన్ PG కానీ, ఓపెన్ ఇంటర్ కానీ, ఓపెన్ 10th కానీ, ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ DEB ID అనేది మాత్రము పనికి వస్తుంది. మిగతా వాళ్ళకి అఫ్కోర్స్ పనికిరాదు. ఓకే, సో ఒక్కసారి నేను బ్యాక్ వస్తున్నా చూడండి. సో అది ఎట్లా క్రియేట్ చేయాలని వీడియో సెక్షన్లో వీడియో ఉంది, చూడండి. సో మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఇదంతా మనము డిగ్రీకి సంబంధించింది చూసాము. ఓకే, సో ఇప్పుడు ఒకసారి PGకి సంబంధించి చూద్దాం. ఏదైనా ఫైల్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఎట్లా చేయాలనేది చెప్తానండి. సో ఇది ఓన్లీ మీ అవగాహన కోసం, అంటే మీకు ఓకే ఓపెన్ డిగ్రీలో అంటే డాక్టర్ BR అంబేద్కర్ గారి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అండ్ PG అడ్మిషన్స్ పడ్డాయి అనే మీకు తెలియాలనే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఓకే, సో ఏమేం కావాలి ఏంటి అనేది క్లియర్గా ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ బ్యాక్ వస్తలేదండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పకడ్బందీగా ఉంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, MA MCom MScకి సంబంధించింది మీకు ఏమేం కావాలి అని అంటే ఇక్కడ క్లిక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సేమ్ ఇప్పటిలాగానే అది అన్నీ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ డిప్లొమా వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వేరే ఉంటుంది, అండ్ అప్లికేషన్ ఫర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ వేరే ఉంటుంది, బిఫోర్ పేమెంట్స్ ఇవన్నీ కొంచెం కొద్దిగా వేరే ఉంటుంది, అంతే ఏం లేదు. ఇప్పుడు అప్లికేషన్ ఫర్ PG MA MCom MScకి సంబంధించి కావాలంటే ఇక్కడ మీద క్లిక్ చేస్తున్నా, సేమ్ ఇప్పటిలాగానే ఉంటుంది. సో దీనికి కూడా DEB ID కావాలి. ఆ DEB ID ఎలా క్రియేట్ చేసుకోవాలనేది వీడియో సెక్షన్ వీడియో ఉంది, చూడండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సుదా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటి అప్డేట్స్ నేను రెగ్యులర్గా ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. బై ద వే మనకి CP GATE ఓకే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా మనకి పడ్డది. చాలామంది PG ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. రెగ్యులర్గా మనకి డిగ్రీ తర్వాత PG చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా అడ్మిషన్ స్టార్ట్ అయింది CP GATE. సో అది కూడా వీడియో చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఓపెన్ ఇంటర్ అండ్ ఓపెన్ 10th కూడా అడ్మిషన్ స్టార్ట్ అయినాయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.